కళానిధి శేషరావు. అవినీతి సొమ్ము ఎక్కడుందనంటే కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, అలాగే పొలిటీషియన్స్, వీళ్ళ దగ్గరే అవినీతి సొమ్ము అత్యధికంగా ఉంది. ఆ తర్వాత మిగతా ఉద్యోగులు కొంతమంది దగ్గర. అయితే ఇప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అది కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా సివిల్ సర్వెంట్లకు సంబంధించినటువంటి అవినీతి కట్టడి అవుతుంది కొంతమేరకు. ఏంటి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, వచ్చే ఏడాది జనవరి 31 లోపల, అంటే ఇంకొక నెల, ఈ జనవరి 31 లోపల ప్రతి సివిల్ సర్వెంట్ ఖచ్చితంగా పోర్టల్లో మీ ఆస్తులు, స్థిరాస్తులు, చరాస్తుల్ని నమోదు చేయాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అదే జరిగితే రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళ ఆస్తులు ఎంత పెరుగుతున్నాయి అనేది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం సాదాసీదాగా ఇప్పటి వరకు చెప్తూ వచ్చింది. కానీ ఈసారి మాత్రం మ్యాండేటరీగా ఆస్తులని ఆ యాప్లో పొందుపరచాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. అది గనక చేయగలిగితే మొత్తం ఈ సివిల్ సర్వెంట్లు, ప్రత్యేకించి కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, వీళ్ళ ఆస్తులు ప్రజలకు తెలుసుకునే అవకాశం ఉంది. ఫస్ట్ ఉద్యోగంలో చేరేటప్పుడు వీళ్ళ ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత ఉన్నాయి, లేదా ఈ సంవత్సరం ఎంత ఉంది, వచ్చే సంవత్సరం వీళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి. రాజకీయ నాయకులు నామినేషన్ ఇచ్చినప్పుడు అఫిడవిట్ ఇస్తూ ఉంటారు. ఈ అఫిడవిట్ మాదిరిగానే ఇది కూడా అట్లీస్ట్ తెలుసుకునేదానికి ఆ తర్వాత స్టెప్ తీసుకోవాలి గవర్నమెంట్. ఆ స్టెప్ తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర రికవరీ చేయడానికో, లేదంటే ఏసీబీ రైడ్ చేయడానికో ఐఏఎస్లు, ఐపీఎస్ల జోలికి ఎవరు వెళ్ళరు, దాదాపు ఎవరు వెళ్ళరు. వాళ్ళకి ప్రభుత్వం కల్పించినటువంటి రక్షణ, లేదా రాజ్యాంగం కల్పించినటువంటి రక్షణ. అందువల్ల వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారని అందరికీ తెలిసినా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో సమాజం ఉంది. మీకు హైదరాబాద్లో ప్రశాసన్ నగర్ తీసుకుంటే, ఆ ప్రశాసన్ నగర్లో ఎంత విశాలమైనటువంటి హౌసెస్ కట్టించుకున్నారో, ఎన్ని కోట్ల రూపాయల హౌసెస్ కట్టించుకున్నారో మనకి అర్థమవుతుంది. ఒక ఐఏఎస్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ చేసినటువంటి ఐఏఎస్ 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టించారట. 100 కోట్లు. ఆ ఐఏఎస్ ఎంత రాచరికపు అలవాట్లు ఉన్న వ్యక్తి అని చెప్పి చాలా మంది చెప్పుకుంటుంటారు. ఏంటంటే ఇవాళకి కూడా ఇంట్లో పని మనిషి చేత క్లాత్ వేయకుండా చేతితోటి తుడిపిస్తారట. మొత్తం ఫ్లోర్ని క్లాత్ వేసి ఒప్పుకోరంట, చేతితోటి తుడవాలంట ఆయనకి. అంటే అలాంటి రాచరికపు పోకడలతో ఉన్నట్టు ఐఏఎస్లు కొంతమంది ఉన్నారు. వీళ్ళని కట్టడి చేసేందుకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కొంత మేరకు ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే నిజంగా పోర్టల్లో కనుక నమోదు చేస్తే, ఆ పోర్టల్ ఓపెన్ చేస్తే వీళ్ళ జాతకం మొత్తం బయటకు వస్తుంది. ఫైనాన్షియల్గా ఏంటి అసలు వీళ్ళ వ్యవహారం అనేది, చరాస్తులు, స్థిరాస్తులు ఎన్ని ఉన్నాయని క్యాల్కులేట్ చేస్తే, ఆ తర్వాత ఒకవేళ ఏదన్నా రైట్ చేయగలిగితే, లేదా వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి లెక్కలు బయటికి తీస్తే అప్పుడు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీని మీద ఐఏఎస్, సివిల్ సర్వెంట్ల యొక్క అవినీతి మీద దీపక్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఆయన ఏం చెప్పారంటే ఒక ఇంటర్వ్యూలో, ఒక ఐఏఎస్ తన కుమార్తెకి పెళ్లి చేయడానికి కట్నం కింద 100 కోట్ల రూపాయలు ఇస్తానంట. అతని ఆస్తి 1000 కోట్లు ఉందంట. 1000 కోట్లు అయినా ఇస్తానని చెప్పారట, ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. ఆ ఐఏఎస్ ఎవరో బయట పెట్టలేదు. కానీ మీరు ఐఏఎస్ కదా, మీకు ఏ స్థాయి వాళ్ళు కావాలని చెప్పేసి అడిగినప్పుడు దీపక్ రెడ్డి గారికి ఒక ఐఏఎస్ 1000 కోట్లు తక్కువ నా ఆస్తులు ఉన్నాయని చెప్పారంట. 1000 కోట్లు ఒక ఐఏఎస్కి 1000 కోట్ల రూపాయలు అంటే చూడండి, ఒక ఐఏఎస్కి 1000 కోట్లు అంటే ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు, వాళ్ళ నిజాయితీ పనులంతా, ఈ 1000 కోట్ల రూపాయల తరహాలో సంపాదించినటువంటి వాళ్ళు ఎంత అనేది మీరు అంచనా వేసుకోండి. ఇదే తరహాలో పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. పొలిటీషియన్స్, సివిల్ సర్వెంట్లు కలిసి కొమ్మక్కైపోయి, అంటే ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అలాగే లెజిస్లేషన్ సిస్టమ్ రెండు కొమ్మక్కైపోయి మెజారిటీ భాగం సమాజాన్ని సఫా చేస్తున్నారు, క్లోజ్ చేసేస్తున్నారు. సమాజాన్ని ఒక రకంగా చెప్పాలంటే, అందరికీ అర్థమయ్యే భాషలు చెప్పాలంటే నాకుతున్నారు, ఆర్థికంగా మొత్తం అడుగంటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి సమాజంలో నెలకొంది. అందుకే దీన్ని కట్టడి చేయడానికి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకొని నోటీసులు ఇచ్చారు సివిల్ సర్వెంట్లకి. ఏమి ఇచ్చారు? కేంద్ర సిబ్బంది శిక్షణా సంస్థ అంటారు దాన్ని. ఈ కేంద్ర సిబ్బంది శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన సర్వీస్ రూల్స్ కానీ ఇవన్నీ చేస్తుంటారు. అయితే ఈసారి కనుక మీరు పోర్టల్లో కనుక వివరాలు నమోదు చేయకపోతే మీకు ఇంక్రిమెంట్లు ఉండవు, మీకు ప్రమోషన్స్ ఉండవు, సర్వీస్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఉండవు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం
జారీ చేసినటువంటి జీవోలో ఉంది అని చెప్పేసి ఇప్పుడు తెలుస్తోంది. ఇప్పటివరకు ఏంటి, జనరల్గా ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే ఆస్తులు ప్రకటించాలి, ప్రతి సంవత్సరం ఆస్తులు ప్రకటించాలి, ఇది రూల్ ఇది. కానీ ఆ రూల్ని అతిక్రమించి చేస్తున్నటువంటి పని వాళ్ళు ఎవరు ప్రశ్నిస్తారు? రూల్ని అమలు చేయాల్సినటువంటి వాళ్ళే అధికార యంత్రాంగం. వాళ్లే అతిక్రమించినప్పుడు వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు ఇప్పటి వరకు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యి మీరు కనుక ఆస్తుల్ని స్థిర చరాస్తులు కనుక మీరు ప్రకటించకపోతే మీకు ప్రమోషన్స్ ఉండవు, మీకు ఇంక్రిమెంట్స్ ఉండవు, మీకు సర్వీస్ రూల్స్లో వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏముండవు అని చెప్పి క్లియర్గా చెప్పింది. మరి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారంటే నరేంద్ర మోడీ గారి మీద నమ్మకం ఉంది. నరేంద్ర మోడీ గారు 370 రద్దు చేసినటువంటి ప్రధానమంత్రి. ఆయన ఎన్నో సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారు. నోట్ల రద్దు దగ్గర నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. కరప్షన్ అనేది లేకుండా చేస్తానని ప్రామిస్ చేశారు. విదేశాల్లో ఉన్నటువంటి అవినీతి సొమ్ముని బ్లాక్ మనీని తీసుకొస్తానని చెప్పి 2014 ఎన్నికల్లో ఆయన భారత సమాజానికి చేసినటువంటి ప్రమాణం. మరి విదేశాల నుంచి తీసుకొచ్చారంటే తీసుకురాలేకపోయారు. దానికి అంతర్జాతీయ చట్టాలు అడ్డుపడుతున్నాయి, అవి సహకరించట్లేదు. అందువల్ల మేము లలిత మోడీని, నీరవ్ మోడీని, లేకపోతే విజయ్ మాల్యాని ఇలాంటి వాళ్ళని మేము తీసుకురాలేకపోయామని చెప్పి చెబుతున్నారు. ఆ ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి చెబుతూనే ఉన్నారు. కానీ భారతదేశంలో అంతర్గతంగా ఉన్నటువంటి బ్లాక్ మనీని బయటికి తీసుకురావడానికి మార్గం ఏంటంటే బ్లాక్ మనీని నోట్ల రద్దు ద్వారా చేయొచ్చు అన్నారు. తీరా నోట్ల రద్దు చేస్తే నోట్ల రద్దు తర్వాత కరప్షన్ చేసేటువంటి వాళ్ళు కానీ లేదంటే అవినీతి సొమ్ము కానీ పెరిగిపోయింది. ఎందుకంటే మార్కెట్లో రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసినటువంటి నోట్లలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయల వరకు ఎక్కడా కనిపించట్లేదు. ఇది ఆర్బీఐ చెప్తుంది. మరి అదంతా ఎటుపోయినట్టు అంటే బ్లాక్ మనీ వాళ్ళ చేతుల్లోకి పోయింది. బ్లాక్ మనీ వాళ్ళ చేతుల్లోకి పోయింది. దాన్ని బయటికి రావాలి, బయటికి తీయాలి. బయటికి తీయాలంటే ఎవరెవరి దగ్గర ఉంది ఇది అని అంటే ఫైనల్గా ఎగ్జిక్యూటివ్ సిస్టంలో ఉండేటువంటి సివిల్ సర్వెంట్లు అలాగే పొలిటీషియన్స్ దగ్గర ఉన్నాయి. మరి ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి బయటికి తీసుకురావాలంటే వాళ్ళకంటూ ఒక నిబంధన పెట్టాలి. అందుకే ఆ నిబంధన పెట్టారు. నిబంధన పెట్టి జనవరి 31వ తారీఖు లోపల ఖచ్చితంగా మీరు అప్డేట్ చేయండి మీ ఆస్తుల వివరాలని చెప్పి చెప్పారు. ఇది ఉద్యోగులందరికీ ఉంది, ఒక్క సివిల్ సర్వెంట్లకు కాదు, ఉద్యోగులందరికీ కూడా ఉంది. కాకపోతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు. సో చంద్రబాబు నాయుడు గారు గత కొంతకాలంగా ప్రతి సంవత్సరం ఆయన ఆస్తులన్నీ ప్రకటిస్తూ ఉన్నారు. సరే అవి తప్పు అని చెప్పి అనుకునే వాళ్ళు కొంతమంది, తప్పు అని విమర్శించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాన్ని మనం ఏం ఖండించాల్సిన అవసరం లే. అట్లీస్ట్ అనౌన్స్ చేస్తున్నారు అది తప్పో ఒప్పో, ఇదిగో ఇంత పెరిగింది ఇంత ఉంది అని చెప్పి. కానీ మిగతా వాళ్ళు అసలు అనౌన్స్ చేయట్లేదు కదా. మిగతా వాళ్ళు అసలు ఇదిగో మా ఆస్తులు ఎంత, ఈ సంవత్సరం ఎంత, నెక్స్ట్ ఇయర్ ఇదిగో ఎంత అని చెప్పి ప్రతి సంవత్సరం వాళ్ళు వెల్లడించట్లేదు. అందుకే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి ఒక కఠినమైన నిర్ణయం పెడుతుంది కేంద్ర ప్రభుత్వం. దీపక్ రెడ్డి గారికి ఒక ఐఏఎస్ చెప్పారు తన కుమార్తెకి 1000 కోట్లు ఆస్తుంది, 100 కోట్లని కట్నం ఇస్తానని చెప్పేసి. మరి ఆ ఐఏఎస్ ఎవరు అనేది ఒకటైతే, చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్లో సెక్రటరియట్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ ఏంటంటే ఒక ఐఏఎస్ దగ్గర 4,000 కోట్ల రూపాయలు ఉన్నాయని, 4,000 కోట్ల రూపాయలు పైగా ఉన్నాయని చెప్పి ఒక ఐఏఎస్ దగ్గర. ఇలాంటి వాళ్ళు డజన్ మంది ఉన్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో చర్చ జరుగుతుంది. మరి అక్కడే అంతుంటే తెలంగాణలో ఉండేటువంటి సచివాలయంలో ఉండే ఐఏఎస్లు ఎంత ఉండాలి? అందరిది కాదు, సుమా కొంతమంది. తెలంగాణలో ఉండే ఐఏఎస్లకి కొంతమందికి నార్త్ సంబంధించినటువంటి వాళ్ళకి 200 నుంచి 500 ఎకరాల దాకా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. మరి ఇవన్నీ బయటికి రావాలి, బయటికి తీసుకొచ్చే అవకాశం ఉందా, తీసుకురాగలరా నరేంద్ర మోడీ గారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.